అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. గతంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారు. ఆయన గతంలో అన్న మాట ఒకసారి మీకు వినిపిస్తాను రండి. ఆ సన్నబియ్యం సన్నాసి చాలా పెద్ద తప్పు చేశాడు. రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మన తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించాడు. ఆ సన్నబియ్యం సన్నాసి చెప్తున్నా, కడ్రాయర్తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. పొరపాడైపోయిన ఈ కొడాలి నాని అంటే ఈ వీడియో దాదాపు 34 లక్షల మంది చూశారు మన ఛానల్లో. 1,28,000 లైక్ చేశారు. ఆ స్థాయిలో ఆయన తల్లి పడ్డ అవమానం, ఆంధ్ర రాష్ట్రం పడుతున్న అవమానం, ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు పడుతున్న అవమానాలన్నింటినీ మనసులో ఆవాహన చేసుకున్న ఆ బాధతో ఆయన మాట్లాడిన వార్నింగ్ అది. ఒక్కొక్కటి సంగతి తేలుస్తాను, ప్రతి ఒక్కడి పేరు నేను రెడ్ బుక్లో ఎక్కిస్తున్నాను, మీ అందరి సంగతి తేలుస్తానంటే ఈ నా కొడుకులండి నోడుదోల క్యాండిడేట్లు. వీళ్ళు ఏమన్నా తెలుసండి, జగన్మోహన్ రెడ్డి సగం ఇలా సంకనాకి పోవడానికి మెయిన్ కారణం 50% ఈడే. ఈడు నోడుదోలు అసలు మామూలు నోడుదోలు కాదండి. నిజంగా జగన్ రెడ్డిని సంకనాకి ఇచ్చిన దాంట్లో మంచి క్రెడిట్ అయితే మాత్రం మనం వీడికి ఇవ్వాలా. ఆ రోజు ఎప్పుడైతే లోకేష్ గారు ఆ మాట అన్నారో, ఆ మాట అన్నంటే వీళ్ళు బయటకు వచ్చి వీళ్ళు మాటలు వినండి. అధికారంలోకి వస్తాం, ఆడి సంగతి వస్తా, ఈడి సంగతి వస్తా, రెడ్ బుక్ లో రాస్తా, గ్రీన్ బుక్ లో రాస్తా, నీ దిక్కున్న బుక్ లో రాసుకో, ఇది కూడా రాసుకో. నీ బాబుని కుక్కని ఇడిచినట్టు ఇడిచి తీసుకెళ్లి స్కిల్ స్కామ్ లో నీ బాబుకి ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు పంపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఫస్ట్ పేరు రాసుకుని ఆయన ఏక మొక్క పేకరా నువ్వు వచ్చి ఆ బుక్ ని మడత పెట్టి కింద తోసుకోమని చెప్పండి, లేకపోతే వీడికి పట్టకపోతే ఆడి బాబు దోయమని చెప్పండి. ఏం చేస్తాడు వీడు? మడత పెట్టి ఆడ కింద తోసుకోమని, వీడికి సరిపోతే 2 మొక్కలు చేసి వీడి బాబు చెరో మొక్క తోసుకోమని. ఇవన్నీ ఎవరిని బెదిరిస్తాడు? ఎవరైనా బెదిరేవాడు, సాగు అంటే భయం ఉన్నటువంటి వీడి బాబు లాంటి వాడు ఎక్కెక్కి ఏడ్చేటువంటి బాబు నానే ఎక్కడున్నారు ఇప్పుడు? ఎక్కడున్నారు బాబు? ఎక్కడ కనపడతలేదు నువ్వు. అరే చాలా పెద్ద పోటుగాడు కదా నువ్వు డైరెక్ట్గా లోకేష్ గారికి వార్నింగ్ ఇచ్చేసేవాడివి, ప్రాణాల మీద ఆశ లేనివాడివి, ధైర్యవంతుడివి. ఏమైపోయారు అబ్బాయి? గవర్నమెంట్ పోయిన తర్వాత అస్సలు మన మురుగు ఎక్కడ వినబడలేదు, ఎక్కడ కనపడలేదు ముఖం. ఎక్కడ దాకున్నావు? ఏ మంచం కింద దూరేసావు? ఏ సందులోకి దూరావు? అధికారం ఉన్నప్పుడు ప్రతి కుక్క మురుగుతుంది, అధికారం లేనప్పుడు గర్జించాడు నారా లోకేష్ గారు. అధికారం లేనప్పుడు భయంకరమైన అధికారంలో ఉన్నవాళ్ళు మేము పోరాడాం, మేమందరం. అధికారం ఉన్నప్పుడు మురిగినంత కాలం కారులు వెళ్ళిపోతుంటే ప్రతి కుక్క ఎంట పడుతుంది కారు వెనకాల. కారు ఆపి దిగిన తర్వాత ఉండాలి అక్కడ. అర్థమైందా కొడాలి నాని? నువ్వు అప్పుడు మురుగుడు మరి గవర్నమెంట్ మారిన తర్వాత కూడా కంటిన్యూ చేయాలి. నువ్వు పోటుగడైతే ఎటు పారిపోయావు? ఇప్పుడు జగన్ రెడ్డి ఇరికించేది నువ్వు పారిపోయావు. జగన్ రెడ్డి లబోదీపమని కొట్టుకున్నాడు. ఇప్పుడు రెచ్చగొట్టాల్సినంత రెచ్చగొట్టారు వీళ్ళు. ఏమంటే అయ్యా మాట్లాడే మాటలు రెడ్ బుక్ చింపేసి ఎక్కడో పెట్టుకోవాలా? ఇప్పుడు పెట్టాడు, ఎక్కడ పెట్టాడు? ఎవరికైతే దిగిందో ఆడు రోడ్లోకి పరిగెడుతున్నాడు. ఇప్పుడు చెప్పేయడం ఈజీరా అబ్బాయి. గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంటుంది, ఎంతలా సవాల్ చేయడం ప్రతి ఒక్కరు చేసేస్తాడు, కానీ చేసిన సవాల్ మీద నిలబడాలా, నిలబడి దాన్ని సాధించి చూపించాలా. అంతేగాని మన చేతిలో అధికారం ఉంది, ఎదుటి చేతిలో అధికారం లేదు, ప్రతిపక్షంలో ఉన్నారు, ఏది మాట్లాడితే అది మాట్లాడుతుందని ఏమి నడిపించారు రా బాబు మీరు. ఏడ్రా అసలు బైనాక్యులర్తో చూస్తే ఆవిడ కనపడతలేదు. ఎక్కడో కొడాలి నాని, ఎక్కడో రాజా బయటకు వచ్చి వాగు. ఇదే మాట ఇప్పుడు చెప్పండి, నువ్వు నిజంగా మొగడు అయితేనే. ఇదే డైలాగు, ఇదే స్లాంగ్లు ఇప్పుడు మాట్లాడు, ఇప్పుడు వాగు. ఇదే ఓ బతికేనా? బాబు లాంటి చెప్పానండి. 9 నెలలు బుక్ చూడుతున్నాడు, ఎర్ర బుక్ అండి. దాంట్లో రాస్తున్నాడు నా పేరు, వంశీ పేరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు. 9 నెలలైనా ఏం చేస్తారు? వేసే బుక్ వీడు బాబు చించుకుని దాన్ని మడత పెట్టి కింద తోసుకుంటారు. ఆడో మొక్క ఇదో మొక్క. ఎడిపోయాడు వంశీ ఏడి, కొడాలి నాని ఏడి? ఈ మాటలు డైలాగులు ఏముందండి? మైక్ ఎడితే ప్రతి వాడు మాట్లాడతాడు, మూలలో ఉన్న ముసలాడు కూడా మాట్లాడతాడు. సిచ్యువేషన్ వచ్చాక నిలబడి కూడా ఉండాలి కదా ధైర్యంగా. ఈ రోజున జగన్ రెడ్డి ఢిల్లీ రోడ్ల మీద దిగుతున్నాడు. రెడ్ బుక్ అని చెప్పి ఢిల్లీ రోడ్ల మీద పడి దొరుకుతున్నాడు. ఎక్కడ పోయారా మరి మీరు? ఒరే ఇన్నేసి కబుర్లు చెప్పేవాళ్ళు ఎటు పారిపోయారు?